ఏమమ్మా నీకసలు కోడి కూర కూడా వండనీకే రాదా? ఎలా చేశావు? అసలు దీన్ని ఎవరన్నా తింటారా? ఏమైందిరా, మంచిగానే అయిందిగా, నేను తిన్నా కదా. నీ కోడి కూర పాడుగాను. ఎప్పుడు చూడు ఒక పావు కిలో కోడి కూర తెచ్చి అందులో ఇంత ఉప్పు ఇంత కారం పడేసి అందులోనే 3 చెంబుల నీళ్లు పోస్తావు. దాన్ని కోడి కూర అని అంటావు. మరి మనం ఇంట్లో ఉన్నాం ముగ్గురం, నీకు నాకు మీ నాన్నకి అందరికీ సరిపోవాలి కదరా. అందుకే ఇలా చేశా, తిను, మంచిగానే ఉంటుంది. అసలు ఈ కోడి కూర ఎవరన్నా తింటారా అమ్మా? నువ్వే ఒకసారి దీన్ని చూడు. మొత్తం వేడి నీళ్ళల్లో ఉప్పు కారం వేసి అందులో చికెన్ ఉడకపెట్టావు. దీన్ని తిను అంటే ఎలా తింటారు? దీన్ని ఆ కుక్కలు కూడా తినవు. అసలు నీకు ఇంట్లో కోడి కూర వండి పెట్టడమే ఎక్కువ. నువ్వు ఇంట్లో పని చెయ్యవు, పొలంలో పని చెయ్యవు. నిజం చెప్పాలంటే నిన్ను ఈ ఇంట్లో ఉంచుకోవడమే ఎక్కువ అంటే ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నావేమ్రా. సప్పుడుదాకా నీ వంతు అన్నం కూర తింటావా, లేక ఆ కుక్కకి పెట్టాలా? అయ్యో ఎందుకమ్మా అంత కోపం? నేనేదో హాస్యం చేశా అంతే. నేను తింటగా, ఇంకా వేస్టుగా ఆ కుక్కకి ఎందుకు పెట్టడం?